యేసు ప్రభు వారు 40 దినాలు భూమి మీద సంచారం చేయడం జరిగింది. యేసు ప్రభు వారు పునరుద్ధారుడిగా లేచిన తర్వాత వారిలో భిన్నాభిప్రాయాలు, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలా వ్యక్తపరుస్తూ వచ్చారు. ఎవరో యేసు ప్రభు వారిని, మన ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోయారన్న వారు కొందరున్నారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 1-2 వచనం చదువుతున్నాను. ఆదివారమున ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్దలేను మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసును ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చారు. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పరిగెట్ట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటాయి. ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉంటాయి చూచెను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 9వ వచనం. ఆయన మృతుల నుండి లేచిన అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడుగా లేచారు, మరణములను విరిచారు. ఇదంతా కూడా దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారాగా ధర్మశాస్త్రంలోను ప్రవక్తల ప్రవచనములలో ముందుగానే తెలియజేస్తూ వచ్చారు. ఆయన చెప్పినట్లుగా ఆయన సంపూర్ణంగా సమాధిలో నుంచి లేచారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడుగా లేచారనే విషయాన్ని ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు సంచారం చేసి శిష్యరీకం చేసి ఎన్నో అద్భుతాలు చూసి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి ఆ యొక్క శిష్యులు కూడా ఈ సందర్భంలో నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందిన తర్వాత ఎందుకు 40 దినాలు భూమి మీద సంచారం చేయవలసి వచ్చింది, మరలా వారికి ప్రత్యక్షం కావలసి వచ్చింది అని అంటే, చెదరిపోయినటువంటి శిష్యులందరినీ కూడా మరలా బలపరుస్తూ, మరలా దర్శనమిస్తూ, మరలా ప్రత్యక్షమై వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనుమానాలని, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించి వారిని సంపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించడం కొరకు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనము చూడవచ్చు. ఈ సందర్భంలో మనం కొంచెం యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు. గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ చాలా. ఎందుకంటే ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధిలో నుంచి 3వ దినాన లేవటం అనేది
ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కనుక ఎంత తెలివైన వాళ్ళైనా, ఈ లోక సంబంధంగా ఎంత మేధావులైనా అది నమ్మటానికి సఖ్యత లేదు. కనుక అందులో శిష్యులు ప్రత్యేకింపబడిన వారేమీ కాదు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి చూసి ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికీ, చనిపోయినటువంటి ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళిన తర్వాత శరీరం కుళ్ళిపోతుందనే మాత్రం వాళ్ళు భావిస్తున్నారు తప్ప ఆయన పునరుద్ధానుడుగా లెగుస్తాడని వారికి ఎంత మాత్రం కూడా నమ్మిక సరిపోవటం లేదు. అందుకోసమే మగ్దలేన మరియ పెందలకడ వెళ్ళి సమాధిని చూసి, ఖాళీ సమాధి ఉండటం చూసి పరిగెత్తుకుని వచ్చి పేతురుకి తెలియజేసింది, మరొక శిష్యుడికి తెలియజేసింది. వీరిద్దరూ పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క సమాధిని చూసి సమాధుల్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆయన లేరు, ఆ బట్టలు తీయబడి. అయితే లూకా సువార్తలో చాలా గొప్పగా రాశాడు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారని రాశారు. ఇక్కడ యోహాను గారు ఒక దైవికమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చాలా గొప్పగా కొన్ని విషయాల్ని, లూకా సువార్తలో లేని కొన్ని విషయాల్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఒకసారి ప్రత్యక్షమవటం, వారికి సమాధానం కలుగునుగాక అని చెప్పటం. అక్కడ శిష్యులందరూ కూడా ఉన్నారు, తోమా తప్ప. వారు మేము ప్రభువును చూసామని సంతోషంగా చెప్తున్నారు. ఇప్పుడు మనలో తోమాతో కూడా ఈ విషయం చెప్తే నేను ఎంత మాత్రం కూడా నమ్మను. నేను నమ్మాలంటే అతనికి మేకులు కొట్టబడిన అరిచేతిలో నా వేలు పెట్టి చూడాలి, పక్కలో బల్లెపు పోటుంది, అక్కడ కూడా నా వేలు పెట్టి చూచితే కానీ నేను ఆయనని నమ్మను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో కూడా తోమా కూడా ఉన్నప్పుడు ఆయన మరలా ప్రత్యక్షమవడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి సంపూర్ణంగా క్రీస్తుల విశ్వాసి కావటం కోసం ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ప్రత్యక్షతను ఇప్పుడు తోమాకు కూడా అనుగ్రహించాడు. అయ్యా, ఇదిగో నువ్వు ఇలాగా వచ్చి నా చేతిలో నీవు వేలు పెట్టి, నా ప్రక్కలో నీవు వేలు పెట్టి, నువ్వు అవిశ్వాసులు కాకుండా విశ్వాసగా ఉండమని చెప్పి తోమతో మాట్లాడటం. అందుకు అతడు ప్రభువా దేవా అని చెప్పేసి అనటం మనం చూస్తాం. నువ్వు చూచి నమ్మేవు, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయన తెలియజేశారు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఎవరు నశించిపోవడానికి ఇష్టం కాదు, ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన ఎప్పుడూ చెయ్యి విడవని వాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన బ్రతుకు ఉన్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం చివరి వచనాల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఆయన ఏం చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన తెలియజేశాడు. కనుక ఈ పునరుద్ధానము జీవము నేనే అనే విషయాన్ని ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరికి రూఢిపరుస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారంటే తన శిష్యులకు రూఢిపరుస్తున్నాడు. తన శిష్యులకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వీరిని అపోస్తులు అని పేరు పెట్టంటే పంపబడిన వారు. వీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి అని చెప్పి ఒక గొప్ప ఆజ్ఞను కూడా వారికి ఇవ్వడం అనేది జరిగింది. కనుక వారు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. కనుక ముందు వారిలో ఉన్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. అందుకొరకే 40 దినాలు ఆయన భూమి మీద సంచారం చేసి వారందరిని దర్శించి వారిని ధైర్యపరిచి వారిని మరలా తన పరిచర్యలోనికి నడిపించడం అనేది మనం చూడవచ్చు. మార్క్స్ వార్తలో నిజానికి ఇక్కడ చూస్తే ఇది తోమా గురించి. మరి పేతురు జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూడవచ్చు. ఈ యొక్క 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం చదువుతున్నాం. అటు తర్వాత యేసు తిబెరయి సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడకు నతానియేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఇక్కడ చూడండి, పేతురు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతానని అంటున్నాడు, నేను చేపలను పట్టబోచున్నాను. ఒకసారి మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటున్నాను. మార్క్స్ సువార్త 1వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఇక్కడ మనం 16వ వచనంలో చూస్తే ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా
సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వల వేయుట చూచెను, వారు జాలరు. 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుడనుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క సీమోను పేతురికి గలిలయ సముద్ర తీరంలో చేపలు పట్టుకునేటప్పుడు యేసు ప్రభువు సముద్రాన్ని సందర్శించినప్పుడు వారు జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పి దేవుడు మాట ఇవ్వటం, ఆయనకి వాగ్దానం ఇవ్వటం అనేది, వారిని పిలవటం అనేది, గొప్ప పిలుపు అనేది మరి పేతురికి ఆంధ్రేయకు వాళ్ళకి జరగడం మనం చూస్తాం. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన పునరుత్థానానికి లేచారనుకోండి. అయితే ఇప్పుడు మరలా ఏ పని అయితే విడిచిపెట్టి మనుషులను పట్టు జారులుగా చేస్తారంటే యేసు ప్రభు వెనకాల తిరిగారు. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత పేతురు మరలా ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? విడిచిపెట్టిన వలలనే పట్టుకొని మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక సమాజానికి కానీ, ఒక దేశానికి కానీ నాయకులు లేకపోతే వారికి దిశానిర్దేశం ఉండదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఇప్పుడు ఇతడు బ్రతికి ఉన్నప్పుడు ఇతడు ఏమన్నాడంటే, ఒకానొక సందర్భంలో పేతురు గారు ఒక ప్రశ్న అడిగారు. ఏమని ప్రశ్న అడిగారు అని ఆలోచన చేస్తే 19వ అధ్యాయం మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు యేసు ప్రభు వారికి ఇలాగ అడుగుతున్నాడు అనమాట. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనక మాకేమి దొరుకునని ఆయనతో అడుగగా యేసు వారితో ఇట్లనెను, పునరుద్ధానమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఇక్కడ పేతురుకు ఒక అనుమానం వచ్చింది. అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకు ఏం దొరుకుతుంది, మాకు ప్రయోజనం ఏంటి అని అడిగాడు. నిజంగా మనందరం దేవుడి దగ్గరికి వచ్చాము, స్వార్థం లేకుండా వచ్చాము. కంప్లీట్లీ సెల్ఫిష్. ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్. నేనేంటి, దేవుడి దగ్గర నుంచి నాకు ఒక ప్రతిఫలం కావాలి అంటే నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను? ఎస్, నాకు కష్టంలో నాకు తోడు ఉంటాడు. ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యం జీవించే కృప ఇస్తారన్నాడు, నిత్యం జీవిస్తారన్నాడు. ఇంతకంటే నాకు ఏం కావాలి? ఈ లోకంలో నా కష్టాల్లో ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు, నా బాధలో నాకు తోడుగా ఉంటున్నాడు, నా శ్రమలో నాకు తోడుగా ఉంటున్నాడు. నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే కూడా నేను ప్రభుతో ఉండడానికి ఆయన నాకు కృప చూపించేవాడుగా ఉన్నాడు. అందుకొరకు నేను భక్తి చేస్తున్నాను. సో ఇప్పుడు పేతురు అంటున్నాడు, మేమందరిని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా. ఏంటి అంటే ఆయన చెప్పాడు, ఇదిగో పునరుద్ధాన దినమందు మీరేం చేస్తారయ్యా, నేను మరల మహిమగల సింహాసనం మీదకి వచ్చినప్పుడు, నేను నా యొక్క 2వ రాకడ జరిగినప్పుడు మీరు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. ఇది ఈ లోకంలో ఎవరైతే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, భూమి సమస్తాన్ని విడిచిపెడతారో వారు 100 రెట్లు పొందుకుంటారు. మరి ముఖ్యంగా నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారని గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఇది పేతురుతోనే మాట్లాడాడు. ఇది ఎవరితో మాట్లాడాడు? పేతురుతోనే మాట్లాడాడు. ఇంకా పేతురుతో మరొక విషయం ఏం చెప్పాడంటే, ఇదే మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో మరొక వచనాన్ని కూడా పేతురుతో చెప్పడం జరిగింది. అధ్యాయంలో 18వ వచనం నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదు అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదు అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ చూడండి ఏంటి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప. ఈ
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో. అంటే ఇక్కడ క్రీస్తుని గురించి తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ ఎన్ని ప్రత్యక్షతలు ఇచ్చారో. ఇది మాత్రమే కాదు, పేతురుకి రూపాంతర కొండ మీదకి పేతురు యోహానులు యేసు ప్రభువుతో కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి యేసు ప్రభువు కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలియా కొండ మీదకి వచ్చారు. మోషే ఏలియా యేసు ప్రభువు ముగ్గురు మాట్లాడుకోవటం పేతురు కళ్ళారా చూసి, అయ్యా ఇక్కడ మీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదాం, మనం ఇక్కడ ఉండడం మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఆ దైవ ప్రత్యక్షత, ఆ దైవ ప్రసన్నత ఎంతో గొప్పగా ఉన్నది. ఈ అనుభవం కూడా పేతురు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఒకరోజు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు, ప్రభువా నేను నడవచ్చును అంటే నడవమన్నాడు. సముద్రం మీద నడిచిన అనుభవం కూడా పేతురికి ఉన్నది. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ పేతురికి. కానీ ఒక సమయం వచ్చినప్పుడు యేసుని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? నేను చేపలను పట్టుకోవడానికి వెళ్ళబోతున్నానంటే ఇతను లీడరు, ఇతనికి ఒక ఆధిక్యత ఉంది, ఇతనికి ఒక ఉన్నతమైన స్థానం ప్రభు ఇచ్చాడు. కానీ సమస్యలు వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు, కష్టం వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు, ఆ శోధనలో నిలబడలేక అతడు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అయినా ప్రభు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. మరలా ప్రత్యక్షమే, మరలా దర్శించి రాత్రంతా చేపలు వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. ఏమని రాయబడిందంటే 3వ వచనం, సీమోను పేతురు నేను చేపల పట్టబోదును అనగా వారు మేము నీతో కూడా వచ్చేద్దామని వారు వెళ్ళి దోణి ఎక్కిన కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరణి, ఎక్కడ? యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం. సూర్యోదయం అవుతుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను గనక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక పోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు అని ఆలోచన చేసినట్లయితే ఆయన ఒకసారి పిలిచారు. ఆయన పిలుపు ఇక్కడ పేతురుకుంది, ఆయన యొక్క ఏర్పాటు పేతురుకుంది. అయినప్పటికీ కూడా ఈ పేతురు తప్పిపోయినప్పుడు మరలా తిరిగి లోకంలోనికి తన యొక్క చేపలు పట్టుకొని ఏదైతే విడిచిపెట్టారో అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు వారిని విడవలేదు. మరలా దర్శించి తన మహిమను, తన ప్రత్యక్షతను ఆయన కనపరుస్తూ వచ్చారు. రాత్రంతా వాళ్ళేసారు, ఒక్క చేప పడలేదు. కానీ ఇదిగో మీ వల్ల ఇటువైపు వేయండి మీకు చేపలు దొరుకుతాయి అన్నప్పుడు 153 పెద్ద చేపలు పడ్డాయి. కానీ వల చిరిగిపోలేదు. దేవుని యొక్క అద్భుత కార్యం అది. అప్పుడు వారిని నమ్మారు. ఇప్పుడు నిజానికి అడుగు ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే పేతురుతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? 21వ అధ్యాయంలో మనం చూస్తే దీనికి అన్ని విషయాలు పిట్టి చెప్పడానికి కొంచెం కష్టమే. కానీ ఈ యొక్క సన్నివేశం అయిపోయిన తర్వాత వీరికి రొట్టెలు ఇచ్చారు ఆయన. చూడండి ఒకసారి మనం 13వ వచనం. యేసు వచ్చి ఈ చేపలు పడ్డాయి, వాళ్ళ పికర్లు ఇవన్నీ జరిగినాయి. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. మరలా ఆయన యోహాను కుమారుడనైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను,
నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతను ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన ప్రకటన ఆయన రొమ్మను ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూసాను. పేతురు అతన్ని చూసి, ప్రభువా, ఇతన్ని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతుంది, నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఇది ఫైన్ థింగ్. మరలా వచ్చి ఆయన మొదట ఏం చెప్పారు? మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుదారులుగా చేస్తాను. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నువ్వు గొర్రెలను కాయి, గొర్రె పిల్లలను నువ్వు మేపు. అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పారు. అంటే తన సంఘాన్ని గూర్చినటువంటి బాధ్యత, తన సంఘాన్ని గూర్చినటువంటి ప్రత్యక్షత, తన యొక్క పరిచర్యను గూర్చి దేవుడు తన వారికి అప్పగించిన పరిచర్యను గూర్చినటువంటి భారాన్ని పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏ ఉద్దేశంతో పేతురుని దేవుడు పిలిచాడో ఆ ఉద్దేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన పిలుపులో లోపం లేదు, ఆయన ఏర్పాట్లో లోపం లేదు. లోపం ఏంటంటే మనం ఆయన పిలుపులో నిలవలేకపోవటం, సోదరుల విషయంలో సహించలేకపోవటం, అనేక సార్లు మన సొంత ఆలోచనలతో ఆయన మార్గానికి తప్పిపోతూ ఉండటం. అయినా ప్రభువు తాను ప్రేమించిన వారిని విడిచిపెట్టకుండా తన చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చడం కోసం ఆయన మరలా దర్శించి తన శిష్యులకు ప్రత్యక్షమవటం, పునరుద్ధానం అయిన తర్వాత ఇది 3వ సారి. అంటే మరలా 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 దర్శిస్తూ మనం నశించిపోకూడదని ఆయన మన పట్ల ఎంత ప్రేమ. ఇప్పటికీ ఆయన తన వాక్యం చేత మనం దర్శిస్తున్నాడు. మనం పొరపాటు చేస్తూ ఉంటాం, మనం తప్పిపోతూ ఉంటాం, దేవుని మార్గంలో నుంచి తొలగిపోతూ ఉంటాం. తోమాను విడిచిపెట్టలేదు, పేతురుని విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన విడిచిపెట్టట్లేదు. ఒకవేళ మేబీ మనం రాంగ్ ట్రాక్లో తప్పు మార్గంలోకి వెళ్తే ఆయన మరలా దర్శించి మనతో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మరలా తన సన్నిధికి నడిపిస్తుంది. ఎంత అద్భుతమైన విషయం, ఎంత గొప్ప విషయం. మిగిలిన పునరుద్ధాన సంగతులు వచ్చేవారు మాట్లాడుతున్నాను. దేవుడి మాటలు మీ అందరి హృదయాల్లో ముద్రించిన గాక. థ్యాంక్ యూ. వరండా తల వంచండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇతరుల వాక్యం వింటాం.